మనం ఏ పంటను పండించాలన్నా విత్తన ఎంపిక మరియు నారుమడి అనేది ముఖ్యమైనది. అదేవిధంగా ఆ నారుమడిని రక్షించడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ వీడియోలో ఆ నారుమడిని రక్షించే వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా నార్మల్లో విత్తనాన్ని విత్తిన తర్వాత లేదా విత్తనాలను చల్లుకున్న తర్వాత ఆ విత్తనాలను పక్షుల నుంచి, జంతువుల నుంచి, అదేవిధంగా అధిక వర్షాభావ పరిస్థితుల నుంచి రక్షించుకోవాలి. ఇందుకు గాను నర్సరీ బెడ్లో సోయింగ్ చేసిన వెంటనే విత్తనాలు కనిపించకుండా మెత్తని పొడిమట్టిని చల్లుతారు. దీనివలన పక్షుల బెడద తగ్గుతుంది. అంతేకాకుండా మొలక త్వరగా రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి నర్సరీ బెడ్స్పై అర్ధవృత్తాకార నిర్మాణాలను ఉంచి దానిపై మందపాటి పాలిథిన్ కవర్తో కప్పుతారు. దీనివలన విత్తనాన్ని వర్షం నుంచి, పక్షుల నుంచి, జంతువుల నుంచి రక్షించుకోవచ్చును. అంతేకాకుండా ఈ పాలిథిన్ షీట్ను నర్సరీ బెడ్స్పై కప్పడం వలన నర్సరీ బెడ్స్లో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడి విత్తనాలు త్వరగా మొలక వస్తాయి. విత్తనాలు మొలక వచ్చిన తర్వాత వాటిని సంరక్షించుకోవడానికి నర్సరీ బెడ్స్ చుట్టూ బడ్స్ రిబ్బన్ అను మెరిసే రిబ్బన్ను కడతారు. ఇవి సూర్యరశ్మికి మెరుస్తూ ఉండటం వలన వాటి నుంచి వచ్చే కాంతికి పక్షులు భయపడి అటువైపు రావు. పంటను జంతువుల నుంచి కాపాడుకోవడం కొరకు నారుమడి చుట్టూ ఇనుప తీగను లేదా అల్యూమినియం తీగను, వలలను కట్టి నారుమడులను సంరక్షించుకుంటారు. ఇవే కాకుండా ఇంకా వివిధ రకాల పద్ధతులను అనుసరించి నారుమడులను సంరక్షించుకుంటారు. వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.